ఉంది కదా, అక్కయ్య ఫేస్ మీద చిల్లు పడిద్ది. నెక్స్ట్ డే అక్కయ్య సలూన్ కి వచ్చింది. సలూన్ కి వచ్చి చూస్తే లాస్ట్ కొన్ని డేస్ నుంచి సలూన్ లో అసలు జనాలే లేదండి. ఎవరో ఒకరో ఇద్దరు అడపదడప అట్ట వస్తున్నది అంతే. అక్కయ్య కూడా ఒంట్లో అస్సలు బాగుండట్లేదు, ముక్కులో రక్తం వస్తా ఉంది, సడన్ గా వేడి కనిపిస్తా ఉంటది. అక్కయ్య మంచిలు తాగుదామని పోతుంటే మంచినీళ్ళు బొద్దింగులు బొచ్చులు తేళ్లు ఏదో కనిపిస్తున్నాయి. సలూన్ లో పనిచేసే వాళ్ళంతా ఇప్పుడు మేడంతో మేడం మీ ఒంట్లో ఈ మధ్య అసలు బాగుండడం లేదు, సలూన్ కి జనాలు కూడా రావట్లేదు, ఇదంతా పక్కన పెట్టేస్తే మీకు ఒక మ్యాటర్ ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాం. వేరే దేశం మూవీస్ అసలు పట్టించుకోవాలి కానీ మన దేశంలో బాగా ఇంపార్టెంట్ ఇది. ఏందో చెప్పేసామండి అంటే డైలీ మన సలూన్ షాప్ బయట ఏదో మట్టి వచ్చి పడుతుందండి. ఆ మట్టి మేము క్లీన్ చేసేస్తున్నాం, పొద్దున రాగానే క్లీన్ చేసేస్తున్నాం, కానీ మళ్ళీ మట్టి పొద్దునకి అదే మట్టి వచ్చి కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ మట్టి మళ్ళీ వచ్చేస్తున్నది. దీని గురించి మేము రీసెర్చ్ చేద్దాం అనుకున్నాం కానీ మనకు రీసెర్చ్ అవసరమే లేదు. మనం చేస్తున్న మూవీ ఏంది, మాట్లాడుతున్న మాటలేంది. ఏదన్నా బిజినెస్ బాగా నడిస్తే కొంతమంది కడుపు మంట ఎక్కువయ్యి వాళ్ళ చేతబడి టైప్ లేదా ప్రాసెస్ చేసి శ్మశానం నుంచి మట్టి తీసుకొచ్చి ఆ షాప్ ముందు డైలీ పడేస్తారంట. దానివల్ల వాళ్ళ బిజినెస్ మొత్తం పడిపోయిద్దంట. ఇప్పుడు ఈ మట్టి అంతా ఒక పేపర్ కి కవర్ కి ఎత్తకపోయి